హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఏంటి కొత్తగా కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా, మా హౌస్ అయితే హౌస్ షిఫ్ట్ అయ్యామండి. ఇల్లు మారామన్నమాట. ఎందుకంటే తెలుసు కదా మీ అందరికీ, పోయినసారి అక్కడ వరదలు వచ్చి అంత గందరగోళంగా అయిపోయింది. అంటే పైకి మాకు రాలేదు కానీ సో కిందకైతే వచ్చాయి. ఎట్లాగో సమ్మర్లో ఖాళీ చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఖాళీ చేసాము, కొంచెం వేరే బజార్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఇంతకుముందు మేము తీసుకుంది డబుల్ బెడ్రూమ్. అదేంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ తీసుకున్నామనే కానీ ఇంకో బెడ్రూమ్ యూజ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మంచి చిన్నగా సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము. సో అది ఇక్కడికి వచ్చి 3 days అయింది. సో మొత్తం అన్నీ సర్దుకునేలోపు అయిపోతుంది అనమాట కానీ దాని. సో మనకి సో ఇది హాల్ అనమాట. సో హాల్ అయితే మొత్తం సర్దేశాము కానీ ఇంకా ఉన్నాయి చూడండి, ఎక్కడెక్కడ గందరగోళంగా ఉందన్నమాట. సో ఇక్కడ కిచెన్ అయితే మొత్తం అయిపోయింది. సో కిచెన్ అయితే మొత్తం సర్దుకోవడం అయిపోయింది ముందు. ఎందుకంటే కిచెన్ సర్దుకుంటే మనకు ఒక టెన్షన్ అనేది పోద్ది అనమాట ఫస్ట్. ఎందుకంటే వంట చేసుకొని తినాలి అన్నా కూడా కిచెన్ సర్దుకుంటేనే బాగుంటుంది కాబట్టి. సో కిచెన్ అయితే అయిపోయింది. బెడ్రూమ్లో కూడా అయిపోయింది. మా బట్టలు ఇంకా సర్దడం అయిపోయింది కానీ పిల్లల బట్టలు ఉన్నాయన్నమాట, అవి సర్దితే సో మొత్తం అయిపోయింది అనమాట సర్దటం అనేది. ఇంకా తర్వాత తూడ్చుకొని అన్నీ మళ్ళీ బయట ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని కొంచెం అంత మామూలుగా రావాలి అంటే నాకు తెలిసి దాదాపుగా ఒక వారం అయినా పడుతుంది నార్మల్గా అవ్వాలి అంటే. సో ఇది ఏం చేస్తామండి, మరి తప్పదు కదా. సో చూడండి అన్నీ అన్నీ సర్దుకుంటూ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా పిల్లల బట్టలు ఆల్మోస్ట్ మొత్తం సర్దేసుకున్నాము. ఇంకా పిల్లలే ఉన్నాయి. అందులో ఒకటి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం వంట అంత అడావుడి ఉండదు. ఆఫ్టర్నూన్ వచ్చి తినేస్తారు కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసేసి పంపించేస్తే ఇంకా ఇంతకుముందు 7:30కి ఉండేది, ఇప్పుడు 8కి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం అడావుడి అనేది లేదు. ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇవి సర్దుకుంటూ నార్మల్ అవ్వడానికి ఒక 4 days అయితే పడుతుంది అనమాట. సో నాకు ఇది చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త వీడియోస్ అన్నీ ఇంట్లో వస్తాయి. అందరు కమెంట్స్లో అడుగుతారు కదా, ఏంటి మేడం మరి మళ్ళీ ఇల్లు చేంజ్ చేశారా, కొత్తగా కనిపిస్తుంది ఏంటి అని అంటారనేసి నేనైతే ముందే చెప్తున్నాను అనమాట వీడియో తీసి. సో ఇది ఇంకా వీడియోస్ అయితే నాకు చూస్తూనే ఉండండి. మొన్న దుర్గక్కతో కలిసి చేసిన వీడియోస్ అన్నీ చాలా బాగా పోయాయి. అక్క వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అక్క వస్తాను ఇందులో పెట్టింది చిమ్మపూడి మా చిమ్మపూడి అదే అదే సునీత అక్క వాళ్ళ సునీత అక్క మా బాబాయ్ అయిన అంటే మా తాతళ్ళ తమ్ముడు కొడుకు అన్నదమ్ముల పిల్లలు. సైదేళ్ళకైతే మొన్న పెళ్లి కూడా అయింది. నాకేం చెప్పా, అది కూడా తీసినావా అల్లం ఇచ్చేది నాకేం చెప్పారా నుంచి అయితే ఇంకా అన్ని కొత్త వీడియోస్ అన్నీ ఈ కొత్త ఇంట్లో నుంచే వస్తాయి అనమాట. మళ్ళీ మీరందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఏంటి లొకేషన్ మార్చారు అని చెప్పి అనకుండా నేను ముందే చెప్తున్నాను అనమాట. సో నాకు చెప్పాను కదా, మన దుర్గకు వచ్చి చాలా వీడియోస్ మేము యూట్యూబ్లో తీసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకున్న కొంచెం యూట్యూబ్కి ఉన్న ప్రాబ్లం కూడా సెట్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం అయితే నిజం చెప్తున్నాను, దీనికి కారణం 100% దుర్గక్క వల్ల నా ఛానల్ అయితే మళ్ళీ కొంచెం కాదు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ నేను అక్కకి పెద్ద పార్టీ ఇవ్వాలన్నమాట ఇప్పుడు యూట్యూబ్ నాకు సెట్ అయినందుకు. సో నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ నేను సమ్మర్లో నేను వెళ్తాను, భీమవరం వెళ్తాను. అక్కడ మంచి మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా మీకు గ్యాప్ లేకుండా అలాంటి వీడియోస్ అని షార్ట్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాగ నా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను, షార్ట్స్ కానీ లెంత్ వీడియోస్ కానీ. లెంత్ వీడియోస్ డైలీ కుదరవు కాబట్టి సో వీక్లీ ఒక 2 అయినా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇదనమాట, ఇప్పుడు అంతా పని చేసుకోవాలి, టిఫిన్ చేయాలి. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం నార్మల్ అవి ఒక 3-4 days అయితే మటుకు అప్పుడు అన్నీ సర్దడానికి అన్నీ కొంచెం సెట్ అవుతాయి అన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇంక కొన్నే ఉన్నాయి. ఇంకా తెలుసు కదా ఇంట్లో మనకి ఇల్లు షిఫ్టింగ్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. సో తప్పదండి ఇంకా అన్నీ సర్దుకోవాలి. ప్రమోషన్ వీడియోస్ చాలా 4-5 ప్రమోషన్స్ ఉన్నాయండి, అవన్నీ చెయ్యాలి. ప్రమోషన్ వాళ్ళు కూడా పాపం రిక్వెస్ట్ చేసుకున్నాను, ఒక 1 month అయింది వాళ్ళు ఇచ్చి కూడా. వాళ్ళే కూడా నేను తప్పకుండా చేస్తాను, అందరి చేస్తాను.
సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా ఇన్స్టా అండ్ యూట్యూబ్లో ఖచ్చితంగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి. టీ అయితే తాగేమో. ఇంకా టిఫిన్ నేను చేయలేదు. పిల్లలకైతే పెరుగన్నం కలిపిచ్చేసాను అనమాట. టిఫిన్ ఈరోజు ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంట్లో ఈరోజు అంతా సర్దుకునేటప్పుడు టిఫిన్లో నేనేం నానబోయలేదు. మా వారైతే ఇంకా కూరగాయలు తీసుకొచ్చారు. ఈరోజు అయితే కూరగాయలు వచ్చేసి పాలకూర, క్యారెట్ ఫ్రై చేస్తాను. క్యారెట్ నాకు చాలా ఇష్టం. క్యారెట్ ఫ్రై నేను ఒకదాన్ని ఎక్కువ తింటా ఇంట్లో. సో వంకాయలు కూడా తీసుకొచ్చారు. వంకాయలు వేసి మా ఇద్దరు పిల్లలు తింటారు వంకాయలు. నాకు వంకాయ అంటే చాలా ఇష్టం. అన్నీ నాకు ఇష్టం వచ్చినది ఇస్తారు. పాలకూర వీళ్ళకి అనమాట. మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. కిచెన్ ముందు ఎలా 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 అనుకున్నాను. సర్దడానికి కూడా ఎవరు లేరు. నేను మా వారే సర్దుకున్నాను. ఎవరు కూడా సర్దడానికి లేరు అనమాట. సో అన్నీ సర్దేసుకున్న వల్ల నాకు కొంచెం హ్యాపీగా. చాలా గిన్నెలు చూడండి, ఇవన్నీ మొత్తం పైకి ఎక్కిచ్చేసాను. ఇంకా ఎన్ని రెండు బస్తాలు అండి, 2 బస్తాలు స్టీల్ రాతండి. అవన్నీ మా వారు ఏం చేసి ఎన్ని ఎక్కడ పడితే అక్కడ ఎన్ని పెడతామని చెప్పేసి అని మొత్తం తీసేసి అన్ని మొత్తం బస్తాలు కట్టేసి మొత్తం పైన వేసేసాడు అనమాట. అవన్నీ తీసి స్టీల్ సామాన్లు అంటే కొన్ని మంచివి, కొన్ని ఏంటంటే కొంచెం పాతగా ఇవన్నీ తీసేసి నేను ఏమంటున్నానంటే స్టీల్ సామాన్ కొట్లు ఇస్తే కొంచెం డబ్బులు వస్తాయి, లేకపోతే ఏదైనా వస్తువు వస్తుంది కదా అనేసి అవన్నీ అట్లా స్టోర్ చేసుకుంటూ బస్తాలు దింపుతూ ఉన్నాను అనమాట నేను. కొన్ని అయితే ఇంకా మొత్తం ఈ డెకరేషన్ ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ సెట్స్ ఉన్నాయి అనమాట. కానీ ఇల్లు మారినప్పుడు అయితే ఎంత కష్టం అంటే నిజంగా తలనొప్పి వస్తుంది, అంత కష్టం ఉంటుంది మార్చుకోవడానికి. ఇది అయితే పిల్లల బట్టలు. సో ఇవన్నీ చూడండి పిల్లల బట్టలు ఇవి. అయితే ఎక్కడ చూసినా నా చీరలే ఉన్నాయి. మా చిన్నది ఏమంటుందంటే, ఏంది మమ్మీ ఈ బీరువాలో నీ బట్టలే, నీయేనా మమ్మీ శారీస్ ఇంకా మా ఎండ అని చెప్పని మా చిన్నది అంటుంది అనమాట. అన్ని శారీస్ అన్నీ ఉన్నాయి, చాలా తీసాను. ఇంకా శారీస్ అన్నీ ఒక అట్టపెట్టలో వేసేసాను. ఎవరికన్నా వస్తారు కదా వాళ్ళకి ఇద్దామనేసి. ఇంతకుముందు కూడా చాలా ఇచ్చా అట్లా శారీస్ ఇచ్చాను. సో ఇంకా ఇది హాలు కిచెన్ అయితే అయిపోయింది. బెడ్రూమ్ కూడా అయిపోయింది. పిల్లల బట్టలు ఒకటే ఉన్నాయి. కొంచెం ఏంటంటే లైటింగ్ కొంచెం ఇక్కడ లోపల కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, కానీ బయట మనకి ఓపెన్ ప్లేస్ బాల్కనీ లాగా ఉంది కదా, మంచి వీడియోస్ తీసుకోవచ్చు. క్లారిటీ కూడా బాగుంటుంది, వెలుతురు బాగా వస్తుంది అనమాట. ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం లైటింగ్ కొంచెం డల్గా కనిపిస్తుంది అంతే. బయట అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో ఇది వీడియో అయితే ఇలాగే చూస్తూ ఉండండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, మెయిన్గా నా ఛానల్ సెట్ అయినందుకు దుర్గకి అయితే అందరికీ బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.